ఈరోజు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పెంపుదల జరిగిందో ఆ విషయంపై అయితే మాత్రం నిరసనలు చేయాలని చెప్పేసి అన్ని నియోజకవర్గాలు పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాజా నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ ఆధ్వర్యంలో ఈరోజు రాజాలో చూసుకున్నట్లు భారీగా ర్యాలీ చేసి అయితే మాత్రం ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేసే పరిస్థితి కనిపించింది. మనతో పాటు తలే రాజేష్ గారు ఉన్నారు. ఆయన మాటలో ఒకసారి విందాం. సార్ చెప్పండి, పెట్రోల్ డీజిల్పై పెరుగుదలపై అయితే మీరు ఏమంటారు? ఇంతకుముందు మనం ఒకసారి గమనిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ ధర మీద కానీ ప్రభుత్వంకి సంబంధించిన వ్యాట్ ఏదైతే ఉందో అది మేము తగ్గిస్తాము, ఈరోజు చాలా ఎక్కువ ధరలు ప్రజలు ఈ రకంగా భారం ఉంది అని చెప్పడం జరిగింది. అదే రకంగా లోకేష్ గారిని చూస్తే ఆయన పక్క రాష్ట్రంకి వెళ్ళి అక్కడున్న పెట్రోల్ బంకుకి వెళ్ళి ఆ యొక్క ధరని వేలితో చూపిస్తూ ధర ఎక్కువగా మన రాష్ట్రం కన్నా తక్కువగా ఉంది, మన రాష్ట్రంలోనే అధికంగా ఉందని చెప్పడం జరిగింది. అయితే ఈ రకంగా చెప్పిన ప్రబుద్ధులు ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు పెట్రోల్ కానీ డీజిల్ ధరలు కానీ మన రాష్ట్రంలో ఉన్నాయి. పెట్రోల్ మీద చూస్తే 31% ప్లస్ దాని మీద ₹4 మరియు రూపాయి సెజ్. అలాగే డీజిల్ తీసుకుంటే 22.25% దాని మీద ₹4 ప్లస్ ₹1 ఎక్స్ట్రాగా సెజ్ వసూలు చేస్తున్నారు. ఇదంతా ఆంధ్ర రాష్ట్రం చేతుల్లోనే ఉన్న పనే. మీరు నిజంగా మీ మాటల మీద కానీ మీ చేతుల్లో కానీ చిత్తశుద్ధి ఉండేటంటే ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క వ్యాట్ని మీరు తగ్గించగలిగి ఉండేవారు. కానీ మీరు తగ్గించకుండా కళ్ళబుల్లి కబుర్లన్నీ చెప్తున్నారు. మీరు ఇంట్లోనే ఉండి పని చేయండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళినా కార్ పూలింగ్ చేసుకోండి, మాకు సంబంధించినంత వరకు మేము ఒక కాన్వాయ్లో ఒక 2 వెహికల్ తగ్గించుకున్నాం. ఇవన్నీ కూడాను ఉపయోగం లేని పనులు. ఎందుకంటే మీరు చేసిన చిన్న చిన్న పనుల వలన ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏం లేదు. నిజంగా మీరు ఏమైనా తగ్గించాలని అనుకుంటే ప్రజల మీద ఈ పడిన ఈ అదనపు భారాన్ని, ఈ పన్నుని తగ్గించాల్సిందిగా మీకు నేను హితవు పలుకుతున్నాను. ఏదైతే పెట్రోలు డీజిలు సామాన్యులందరూ కూడాను, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, దారిద్ర్యకు దిగువగా ఉన్న వాళ్ళందరూ కూడాను వాడే బైకుల్లో కానీ ఎక్కువగా వినియోగం ఉంటుంది. వాళ్ళని అడ్డు విరిచి మీరేమో ఈ ప్రజలకు ఈ యొక్క హితబోధ చేయడం అనేది తగదు. ఇకపోతే ఇంకా డిప్యూటీ సీఎం గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ వారి పరిస్థితి చూస్తే విందుకు వినోదాలకు కూడాను, భోజనానికి కూడాను హెలికాప్టర్లు వాడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ప్రజల మీద పడిన భారమే. ఇకపోతే అమరావతి పేరున మీరు చేస్తున్న దోపిడీ కూడాను ప్రజలకు ఈరోజు తెలిసి వచ్చింది. ఎందుకంటే ఏదైతే చదరపు గజానికి ₹2,000 అవ్వాల్సిన దగ్గర మీరు ₹18,300 వసూలు చేస్తున్నారో, మరి మీరు అమరావతి మీరు ఇటుకలతో సిమెంట్తో కడుతున్నారా లేకపోతే బంగారం పోత ఏమైనా పోస్తున్నారా అని సామాన్యులందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. మీరు దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీరు తప్పుడు హామీలతో చివరికి మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేసి మీరు ఈ యొక్క ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరను తగ్గిస్తూ ఉన్నారో దానికి కట్టుబడి ఉండి మీరు తక్షణం ఈ పెట్రోల్ డీజిల్ ధరలను మీరు తగ్గించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు కానీ ఈరోజు తగ్గించకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి హాజరైనటువంటి పరిశీలకులు సూర్యనారాయణ రాజు గారికి, జగన్ గారికి, అలానే అచ్చెన్నాయుడు గారికి, ఈ పాల్వాల్ శ్రీనివాసరావు గారికి, అలానే ఎంపీపీ రాజగోపాల్ నాయుడు గారికి, నరసింహులు గారికి, అలానే నాయకులందరికీ కూడాను ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఇది ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలక్షన్ ముందు అయితే హామీలు ఇచ్చిందో హామీలు ఇచ్చిన భాగంగా పెట్రోల్ డీజిల్ అయితే పెరుగుదల తగ్గిస్తామని చెప్పేసి మాట ఇచ్చింది. ఆ మాటనైతే మాత్రం ఈరోజు కట్టుబడి లేకుండా చేశారు. ఆ మాటకి నిలబడకుండా అయితే మాత్రం ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మాత్రం ఈరోజు చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ ధర పెరగడంతో అయితే మాత్రం సామాన్యులపై భారం పడిందని చెప్పేసి ఈరోజు వైసీపీ శ్రేణులు అయితే ఆరోపించిన పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే ఇంతకుముందు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అయితే నిలబెట్టుకోలేదు. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే మాత్రం ఈరోజు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ అనే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు రాజాల్లో అయితే ఈరోజు భారీగా నిరసన తెలియజేసి భారీగా ర్యాలీ వెళ్తూ అయితే మాత్రం ఎంఆర్ఓకి అయితే ఈరోజు అయితే వింతపత్రం ఇచ్చే పరిస్థితి కనిపించింది. ఏదేమైనా ఇటువంటి ట్యాక్సులు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని అంతవరకైనా మేము వెళ్తామని చెప్పేసి అయితే ఈరోజు హెచ్చరించే పరిస్థితి కనిపించింది. రాజాని సురేష్, RTV.